రంగనాయకి, రంగనాయకి, నీకు మంచి గిఫ్ట్ తీసుకొచ్చాను, త్వరగా రా. ఏంటది? కొంప తీసి మోరెడు మలుపులు తీసుకొచ్చి 30 కోరికల లిస్టు చెప్పవు కదా? కళాకారుణ్ణి, కళాకారుల వంశంలో వాడిని గనక కళా హృదయంతో నీకోసం ఓ మంచి పెయింటింగ్ తీసుకొచ్చా. కొంప తీసి ఇందులో అర్ధనగ్న నారీమణి చిత్రం అయితే లేదు కదా? భయపెట్టకే, ఏంటా తెలుగు? సీరియల్స్ చూడలేదా ఏంటి? ఆ గోల్ నాకెందుకు గాని ముందు ఓపెన్ చేయి. సరే, ముందే చెప్తున్నాను, ఇందులో భయంకరమైన దృశ్యం ఏవైనా కనిపించిందనుకో నీ పనుంటుంది. తెలుసులే, ముందు చూడు. ఇదేంటి రాహుల్, పెయింటింగ్ అన్నావు, చూస్తే అద్దం ఉంది. ఓ గొప్ప పెయింటింగ్ కోసం ఊరంతా వెతికా, కానీ నీకన్నా గొప్ప అందం ఎక్కడా కనిపించలేదు. అందుకో ఈ చిరు కానుక. వా, థ్యాంక్స్ రాహుల్. ఉండు, నీకోసం మంచి స్వీట్ తీసుకొస్తాను. బాత్రూమ్ లో ఆ పాత అద్దంలో పాస్పోర్ట్ తప్ప ఫుల్ ఫోటో కనిపించదు, అందుకే ఈ అద్దం కొన్నా. కానీ డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తున్నారంటూ క్లాస్ పీక్తుందని ఈ ట్రిక్ ప్లే చేశా. ఇదేమైనా ఈ మధ్య నా తెలివితేటలు అంతరిక్షాన్ని దాటిపోతున్నాయి. రాహుల్, రవ్వ లడ్డు. లవ్వుతో రవ్వ లడ్డు. రోజు ఆ పాత అద్దంలో మొహం సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటున్నాను. ఈ అద్దం చూడు, రోజు గంటల తరబడి చూసుకోవచ్చు. నేను కోతికి కదా కొండముచ్చు కొబ్బరికాయ ఇచ్చినట్టున్నాను. రాహుల్, నీకేమైనా కోరికలున్నాయా? పెద్దగా ఏం లేవు. ఏమనుకోలే, చెప్పు. ఒకరోజు కాజల్కి హస్బెండ్ గా ఉండాలని ఉంది. ఏంటి, ఒక్కరోజు సీఎం లాగా ఒక్కరోజు మొగుడుగా ఉంటావా? అలాంటి రోల్ చేయాలని ఏ సినిమాలోనో సీరియల్లోనో లేదా? ఇంకా ఆపుతావా? వినలేక చేస్తున్నాను. మరదే చెప్పమంటావు, చెప్తే వద్దంటావు. ఇంతకీ నా కోరికలేంటని అడగవా? ఏముంది, ఏ పాపో బాబో కావాలంటావు అంతేగా? అదేం కాదు, నాకు ఒక పుల్లటి మామిడికాయ కావాలి. కంగ్రాట్స్, నువ్వు తల్లి కాబోతున్నావు అంతే కదా? అదేం కాదు, నాకు పప్పు మామిడికాయ తినాలనుంది, అందుకే అడిగాను. నా కోరికలు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటే నీ కోరికలు మాత్రం ఇంటి చుట్టూ తిరుగుతున్నాయి. అంతేగా మరి, మా ఆడవాళ్ళ కోరికలు ఎప్పుడు భర్త చుట్టూ అత్తమామల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. త్వరగా పెద్దబాబు గారికి పెళ్ళయి మీ నాన్నగారు బాధ్యతలు తీరిపోతే చాలు. అవునవును, ఖచ్చితంగా ఆడు పెళ్ళవ్వాలి, లేకపోతే ఏదో ఒక రోజు బెల్ట్ బాంబు చుట్టుకొచ్చి మనందరినీ పేలు చంపేస్తాడు. కానీ పాప అత్తయ్య గారి పెద్ద కొడుకు పెళ్ళవ్వాలని అన్ని గుళ్ళు తిరుగుతున్నారు. మంచి కాయరా అంటే నీళ్లు లేని కాయ ఇచ్చాడు. ఈసారి మా ఆయన్ని తీసుకొస్తాను, అన్ని కాయలు టెస్ట్ చేసి చూస్తాడు, తిక్క కుదురుతుంది వెదవకి. ఏంటమ్మా అంత కోపంగా వెళుతున్నావు? అంతా లోకంలో మోసమే కనిపిస్తోంది స్వామి. మీలాంటి వాళ్ళు ఎదురైతేనే ధర్మం న్యాయం కలిసి వచ్చినట్టుంది. ఒక్క నిమిషం తల్లి. శిష్య చెప్పు. అమ్మా, ఈయన పేరు చిదంబరానంద స్వామి, చాలా గొప్పవారు. నీకు ఒకే ఒక్క కష్టం ఉంది కదూ? అవును స్వామి. అందరికీ కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తుంటే నీకు మాత్రం కితకితలు పెట్టి కామెడీ చేస్తున్నాయి కదా? నిజమే స్వామి. ఇలా కనిపించే వాళ్ళందరినీ స్వామీజీ అంటే నమ్మేస్తారా? ప్రూఫ్స్ అడగొద్దు. దీనికి ప్రూఫ్ ఏముంది స్వామి? ఇదిగో అమ్మా, మా ఐడెంటిటీ కార్డు. పేరు చిదంబరానంద స్వామి, కేర్ ఆఫ్ యాప చెట్టు, మాయావనం, హైదరాబాద్. ఎక్స్పీరియన్స్ 10 ఏళ్ల తపస్సు హిమాలయాల్లో. ఫస్ట్ జర్నీ, భార్య పిచ్చి చేష్టలు భరించలేక హిమాలయాలకు ప్రయాణం. అమ్మా, నా కార్డు కూడా చదవండి అమ్మా. పేరు డమరకం, కేర్ ఆఫ్ కొంపాగోడు లేదు. ఎక్స్పీరియన్స్ చిదంబరానంద స్వామి దగ్గర అప్రెంటిస్. ఆఫర్, గ్యారంటీగా మీ సమస్య పరిష్కారం, లేదంటే కొబ్బరికాయ అరటిపళ్ళు వాపస్. మా గురించి మీకు అర్థమైందా తల్లి? అర్థమైంది స్వామి. నా గురించి తెలుసుకుంది మీ వారి మీసమంతా, నా గురించి తెలుసుకోవలసింది మీ వారి జుట్టంతా. మా వారికి జుట్టు పెద్దగా లేదు స్వామి. ఖాళీ ఉన్నప్పుడు ఈవిడ నువ్వు తలపైన తపస్సు చేసుకోవచ్చు, అది చాలా ఏకాంతమైన ప్రదేశం. నోరు మూయరా సన్యాసి. స్వామి, మీరు తిడుతున్నారా? అది తిట్టుగా తల్లి, మా ఆశీర్వచనాలు. 4 తిడితే వాడికి మంచి జరుగుతుందని అప్పుడప్పుడు అలా తిడుతుంటాను. ఇంతకీ
మమ్మల్ని చూసిన ఆనందం మీ ముఖంలో కనిపించడం లేదు? ఉంది స్వామి, నా ఆనందాన్నంతా ఒక భక్తి పాటగా మార్చి పాడమంటారా? వద్దు తల్లి వద్దు. ఏదో అర్పకులం, ఏదో దేవుణ్ణి నమ్ముకుని బతికేవాళ్ళం. మా పైన ఇంతటి కఠినమైన నిర్ణయాలు వద్దు. నా గురించి మీకు తెలుసా? తెలియదు, కానీ నీ స్వరం గురించి తెలుసు. గాడిద గర్జించినట్లుంటుందట కదా. థ్యాంక్ యూ స్వామి. నీ భక్తికి మెచ్చాను. ఒక వరం ఇస్తాను. ఏమిటి స్వామి అది? మధ్యలో డిస్టర్బ్ చేయకమ్మా, నేను మర్చిపోతాను. శిష్య, గురుగారు ఇదిగోండి గురుగారు. ఓం గంగాజలమాయ నమః, గంగాజలమాయ నమః. ఏమిటి స్వామి ఇది? గంగాజలం. గంగాజలమా? ఆ. నేను ఎప్పుడు చూడలేదే. మేము చూడలేదు. మీరు చూడలేదా? ఆస్వాదిస్తామని వీడి అర్థం. కొంచెం ఆలోచించి చెప్పరా. ఇది నాకెందుకు స్వామి? నీ బిడ్డకు పెళ్లి కావటం లేదు కదా. అవును స్వామి, వాడి తోటి వాళ్ళంతా భార్యా బిడ్డల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటే వీడు మాత్రం తిండి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. ఈ గంగాజలంతో వాడి పెళ్లి అవుతుంది. ఏంటి? ఈ గంగాజలంతో వాడి పెళ్లి అయిపోతుంది? ఆ. అంటే ఈ నీళ్ళని వాడికి తాగిపించేయాలా? అలా అన్ని తాపిస్తే గిట్టుబాటు అవ్వద్దండి. గిట్టుబాటు ఏమిటి స్వామి? అంటే కనీసం 100 మందికి ఈ గంగాజలం చుక్కలు దానం చేస్తే నీ కొడుకు పెళ్లి అయిపోతుంది. ఇంకో 50 మంది తాపిస్తే మీ పనివాడు కూడా పెళ్ళైపోతుంది. నాకు ఎంత మందికి వీలైతే అంత మందికి ఈ తీర్థాన్ని పంచి పెడతాను స్వామి. మరి మీ దక్షిణ? ఫుల్ బాటిల్ ఇచ్చాను కదమ్మా, ఆ. వాటర్ బాటిల్ ఇచ్చేయి. వాటర్ బాటిలా? అదే అదే అదే, మీకు తోచినంత ఇవ్వండి. అవునవును. అలాగే, ఇదిగోండి. దీర్ఘ సుమంగళి. మా ఇంట్లో పెళ్ళంట, మా బంతిగాడి పెళ్ళంట. మా ఇంట్లో పెళ్ళంట, బంతిగాడి పెళ్ళంట. ఇల్లంతా గోలంట, ఊరంతా సందడంట. టామ్ టామ్ టామ్. బంతి, గజిబిజి, ఒరేయ్, ఏంటమ్మా ఇది? గంగాజలం రా. ఒక సాధువు నీకు పెళ్లి కావడం లేదని తెలిసి ఇది ఇచ్చాడు. దీన్ని తాగితే పెళ్లి అయిపోతుందంట. అయినా ఇదంతా నేను తాగాలా? పెదబాబు పెళ్ళవుతుందంటే విషయమైనా తాగాలి. ఆఫ్టర్ ఆల్ ఈ నీళ్ళు తాగలేరా? చెప్పండి. రే, నీ మీద నువ్వు జోకేసుకున్నావు అనుకో యదవా అంటారు. అదే పక్కనోడి మీద జోకేసావు అనుకో పనికి మాలిన యదవా అంటారు. అదే పైనోడి మీద జోకేసావు అనుకో పాపిష్టి యాదవా అంటారు. అదే అన్నం పెట్టేవాడి మీద జోకేసావు అనుకో ఎర్రి. వద్దు పెదబాబు, అర్థమైంది. ఒరేయ్, వాడిని వదిలేరా. వాడేదో నోటికి వచ్చినట్టు వాగుతూ ఉంటాడు. ఒరేయ్ గజిబిజి, ఇందులో నీ పెళ్లి స్కీమ్ కూడా ఉంది. ఏంటమ్మగారు అది? 100 మందికి పంచితే బంతిగాడి పెళ్లి అయిపోతుంది. 150 మందికి పంచితే నీ పెళ్లి కూడా అయిపోతుంది. అప్పుడైతే 150 మందికి ఎందుకు అమ్మగారు? 275 మందికి పని చేద్దాం. అప్పుడు పెదబాబుకి 2 పెళ్లిలు అవుతాయి, నాకు 1.5 పెళ్లిలు అవుతాయి. ఏడ్చావులే వెదవా. ముందు మీ ఇద్దరు తాగండి. ఆ. నువ్వు తాగు. అమ్మా, ఇదేంటి అదో రకంగా ఉంది? సాధువులు ఇచ్చిన గంగాజలం ఇలాగే ఉంటుందిరా. అవును పెదబాబు, నిజమే. పెళ్ళవబోతుందన్న ఉత్సాహం నరాల్లో ప్రవహిస్తుంది. ఎవరైనా అమ్మాయి కనపడితే వెంటనే తాళగట్టేస్తారు. రే, ముందా గంగాజలాన్ని తీసుకెళ్లి కాలనీ మొత్తం పంచు. మన పెళ్లి గురించి తర్వాత మాట్లాడుకుందామే. అవునరా గజిబిజి, కాలనీలో అందరికీ పంచు. అలాగే రాహుల్ కి రంగనాయక్ కూడా ఇవ్వు. వాడికి ఎందుకు? వాడికి పిల్ల కూడా ఉంది కదా. అవునమ్మగారు, పెళ్ళైన వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేస్తారా? ఒక్క పెళ్లి కూడా గాని మా పరిస్థితి ఏంటి? నోరు ముయిరా. మన సంకల్పం మీ ఇద్దరి పెళ్ళే. కాకపోతే ఈ తీర్థం తాగితే పుణ్యం వస్తుంది అని. అయితే చూడండి, నిమిషాల్లో కాలనీ మొత్తం పనిచేస్తా. రంగనాయకి, రంగనాయకి. అరవకు, అరిచి నీ ఆధిపత్యం చూపకు. నేను అరవల్లో అరిచాననుకో ఆటంబం పేలుతుంది. అరవంలే గాని మీ అత్తగారు కొత్త పద్ధతిలో గంగాజలం పంపిణీ స్కీమ్ మొదలు పెట్టారు తెలుసా? ఆ, అవునవును. అది మన గజిబిజి లాంటి వాళ్ళు తాగితే కూడా పవిత్రంగా ఉంటారట కదా. ఏమోలే, నాకైతే నమ్మకం లేదు. అలా అనుకు రాహుల్. అది తాగితే దేవుణ్ణి దర్శించుకున్నంత పుణ్యం అంట. పైగా అది ఇచ్చిందేమో గొప్ప సాధువు, తెచ్చిందేమో మీ అమ్మగారు. అందుకే నా డౌట్.
అది తాగితే ఏమవుతుందో ఏంటో అని. ఎందుకు వచ్చిన రిస్క్? నీకేం తెలీదు, ఇలాంటి వాటిలోనే భక్తి ఉండాలి. నమ్మకంతో చేస్తే విషం కూడా అమృతం అవుతుంది. ఓకే, ఇప్పుడు నమ్మకంతో మా నాన్నకి ఇంకో పెళ్లి అవుతుంది అంటే అయిపోతుందా? ఏమో, అది నీ నమ్మకం ఆయన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఆ నీళ్ళే కొలాలను బట్టి గంగాజలం మార్పు పెట్టుంటాడు. సాధువులు అబద్ధాలు చెప్పరు. గడ్డం మెచ్చిన వాళ్ళంతా సాధువులు గారు. అవును, అతని గెడ్డ ఉందో లేదో నువ్వు చూసావా? ఇప్పుడు టాపిక్ గడ్డం గురించి కాదు, గంగాజలం గురించి. నీకు ఈ మధ్య బాగా అనుమానాలు పెరిగిపోతున్నాయి రాహుల్. ఒక పవిత్ర గంగాజలాన్ని అనుమానిస్తున్నావు. నేను గంగాజలాన్ని అవమానించట్లేదు, ఆ సాధువును అనుమానిస్తున్నాను. ఎవరైనా గంగాజలం గుండెకి తెస్తారా? ఆయన గుండుకులో ఏమి ఇవ్వలేదు, బాటిల్ తోనే ఇచ్చారు. అయినా మీ అమ్మగారి రియాక్షన్ ఏంటి? ఏముంది, ఓ కొత్త పాట రాసి పాడేస్తుంది. అది భజన గీతం అయ్యుంటుందిలే, నీకేం తెలీదు. అయితే ఇప్పుడు ఏమంటావు? మనం కూడా వెళ్ళి గంగజలం తల కొంచెం పంచుకుందాం. దా. వద్దురంగ, నాకు కావాలంటే గంగాజలాన్ని హిమాలయాల నుంచి నేను తెప్పిస్తాను. నువ్వెప్పుడు ఇలాగే చెప్తావు రాహుల్. ఈ పాటికి గజిబిజి ఆ గంగాజలాన్ని కాలనీలో పంచేసుంటాడు. అందరూ తాగేసి కూడా ఉండుంటారు. అదే వాళ్ళ కర్మ. మా అమ్మ సంగతి తెలుసు కూడా దాన్ని తాగితే మనం ఏం చేయలేం. నువ్వెప్పుడు ఇంతే, ఊరంతా ఒక మాట మాట్లాడితే నువ్వు ఒక్కడివే ఒక మాట మాట్లాడతావు. ఛ! ఆ? ఛం! అబ్బా, ఈరోజు వర్కే జరగట్లేదు. ఏమైంది? ఏంటి, ఏదో సరిగ్గా జరగడం లేదంటున్నావు? అర్జెంట్ వర్క్ పెండింగ్ ఉంది, పూర్తి చేయాలి, కానీ కుదరడం లేదు. అర్జెంట్ అంటే 6 ఏళ్లు. నీ వర్క్ గురించి నాకు తెలీదా ఏంటి? సర్లే, అత్తయ్య గారు గంగాజలం పంపారు, ఇదిగో. ఏంటి, గంగాజలం? నిజంగా అమ్మ పంపిందా లేకపోతే? అబ్బా, నీకన్ని అనుమానాలే రాహుల్. ఇది గంగాజలమే. ఏమో, నాకు అనుమానమే. అది గంగాజలం అని చెప్పినా ఖచ్చితంగా అందులో ఏ మూలికలో కలిపి ఉంటుంది. అవి తాగితే ఇంకంతే సంగతులు. మరి ఎక్కువ చేయకు రాహుల్, ఇది నిజంగా గంగాజలమే. అత్తయ్య గారికి ఎవరో సాధు ఇచ్చాడంట. అత్తయ్య గారి సంగతి ఎలా ఉన్నా ఆ సాధు గొప్పవాడే ఉండొచ్చు కదా. సున్నాని 100తో గుణించినా సున్నాయే. మా అమ్మతో ఎంత గొప్పవాడు కలిసినా సున్నాయే. ప్రతిదీ ఎక్కువ చేస్తావు రాహుల్ నువ్వు. ఇది పవిత్ర గంగాజలం, తాగు. ఇవి తాగితే ఏమొస్తుంది? పుణ్యం వస్తుంది. నాకు ఇంకేమైనా వస్తుందేమోనని భయంగా ఉంది, నేను తాగను. అబ్బాబాబా, చిట్టి అన్నం తినడానికి కూడా ఇంత మారం చేయదు. రోజు రోజుకి చంటి పిల్లలు అయిపోతున్నావు రాహుల్ నువ్వు. అది సరే గాని, మన పక్కింటి మీనాక్షి నెక్లెస్ కొందంటగా? అవును రాహుల్, ఆ నెక్లెస్ చాలా బాగుంది. అవునంట, కాలనీ అంతా అదే చెప్పుకుంటున్నారు. చూసావా, ఏదన్నా చేస్తే అలా చెయ్యాలి. వాళ్ళ ఆయన నెక్లెస్ కొనగానే కాలనీ అంతా ఆవిడ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ నెక్లెస్ ని చూడ్డానికి అందరూ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. ఆవిడ నెక్లెస్ చూడడానికి ఆవిడింటికి వెళ్లకుండా మన ఇంటికి వస్తారా పిచ్చిదానా? అందుకే నువ్వు కూడా నాకు అలాంటి నెక్లెస్ కొనివ్వు. ఆ నెక్లెస్ చూడడానికి మన ఇంటికి కూడా అందరూ వస్తారు. ఏం రారు, నువ్వు మన ఇంట్లో కోహినూర్ డైమండ్ అని చెప్పినా చూడడానికి ఎవ్వరూ రారు. ఏ, ఎందుకు రారు? ఇక్కడ మా అమ్ముంది కాబట్టి. ఆవిడుండగా మన ఇంటికి వచ్చే ధైర్యం ఎవరు చేస్తారు? అయినా మనం కూడా చక్కగా అలాంటి నెక్లెస్ కొనుక్కోవచ్చు కదా. పులి భూతం పట్టుకోవడం అంటే ఇదే. అమ్మ పంపిన గంగాజలం నుండి తప్పించుకుందాం అనుకుని దీని నెక్లెస్ బారిన పడ్డా. పొద్దుటి నుంచి ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాను రంగనాయకి, అన్ని తప్పులే వస్తున్నాయి. ఇలాంటప్పుడు ఎక్కువగా మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు? నేను ఏదైనా కొనమని అడిగితే నువ్వెప్పుడు ఇలాగే అంటావు. నేను ఇప్పుడే వెళ్లి అత్తయ్య గారితో పాటలు పాడించుకుని విని మరి చచ్చిపోతాను. వద్దు, అంత పని చేయకు. ఈసారి దసరాకి బోనస్ రాగానే నెక్లెస్ కొంటాను, సరేనా? ఓకే, మా ఆయన బంగారం. సరే, వెళ్ళి కాఫీ పట్టరా. ఇప్పుడే తెస్తాను. మాటల్లో పెట్టి రంగనాయకి గంగాజలం గురించి మర్చిపోయేలా చేశాను. దట్ ఈజ్ రాహుల్. రాహుల్, కాఫీ. రాహుల్, నాకు నిజంగా నెక్లెస్ కొనిపెడతావా? కొంటాను. కొనక తెస్తానా, కొనకపోతే తెస్తాను. సరే కానీ కాఫీ ఎలా ఉంది? అబ్బా, ఈ మధ్య కాలంలో ఇలాంటి కాఫీ తాగలేదు. అలా చెప్పకపోతే అదో గొడవ. ప్రాణరక్షణ కోసం అప్పుడప్పుడు పిల్లలతో అబద్ధాలు చెప్పాలి. చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఎందుకు బాగోదు? ఆ కాఫీని గంగాజలంతో తయారు చేశారు, అందుకే అంత రుచి. గంగాజలంతో తయారు చేసావా? తెలివి కూడా తాగేశాను. ఇప్పుడు ఏమవుతుందో నన్ను ఆ దేవుడే కాపాడాలి బాబోయ్. గంగాజలమే కదా. ఏమైందిరా? ఏమోనండి, ఎగరాలనిపిస్తుంది. నీకేమైనా రెక్కలున్నాయా ఎగిరిపోవడానికి? ఉన్నట్టు అనిపిస్తుంది, అందుకే ఎగిరిపోతా. ఏమండి?
అత్తయ్య గజిబిజికి ఏమైంది ఇలా గింజుకుంటున్నాడు? గింజుకోవడం కాదమ్మా, ఎగిరిపోతాడంట. చిన్నమ్మ గారు మరి ఎదవా. చిన్నోడా ఒరే ఎదవా, ఎగిరిపోవడానికి మనకు రెక్కలు లేవురా, మనం మనుషులరా. ఏ మనిషి అయితే ఎగరకూడదని ఎక్కడైనా రూల్ ఉందా? అది రూల్ కాదురా ఎదవా, దేవుడు శాసనం. పక్షులు ఎగురుతాయి, ఇంకేవి ఎగరలేవు. ఏ విమానాలు ఎగరట్లేదు? సినిమాలో హీరోలు కొడితే విలన్లు ఎగిరిపోవట్లేదు? ఫ్యాక్షన్ సినిమాలో సుమోలు ఎగిరిపోవట్లేదు? ఇంతకీ ఏమంటావురా? అమ్మగారు మన అపార్ట్మెంట్ పైకి వెళ్ళి అక్కడ నుండి చంద్రుడి పైకి ఎగిరిపోతా. ఒరే ఎదవా, కింద పడి చస్తావురా. రాహుల్ వీడిని వెంటనే కుర్చీ కట్టేయాలి, లేకపోతే అపార్ట్మెంట్ పైకి ఎగిరిపోతాడేమో. ఓయ్ ఇప్పుడు నేను చిన్నోడిని, అందుకే నా రెక్కలు చిన్నవి. రేపు నేను పెద్దగా అయిపోతా, అప్పుడు నా రెక్కలు కూడా పెద్దగా అయిపోతాయి. అప్పుడు ఈ కుర్చీతో సహా ఎగిరిపోతా. ఏంటి సార్, నోరు మూసుకుని కూర్చో. అమ్మా, ఇదంతా నీ గంగాజలం వల్ల వచ్చింది. లేదురా, వీడికి ఏదో మాయరోగం వచ్చింది, అందుకే ఇలా చేస్తున్నాడు. అవును, నువ్వు తాగావు కదా, నీకేం కాలేదుగా? ఆ హ, నాకు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ కాబట్టి నాకేం కాలేదు. ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళంతా ఇదిగో ఇలా బలయ్యారు. నువ్వు మరీ ఉంచుకుంటున్నావు రాహుల్, అది నిజంగా గంగా జలమే. మరి ఆగరా నువ్వు, ముందు హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అవును, ఇంటికి పెద్దోడేడి ఏమరా, వాడి గదిలో ఉన్నాడేమో. ముందు వాడికి చూడాలి, పదండి. అవును పదండి. వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి, నేను ఎలాగైనా ఎగిరిపోతా. చందమామ వే, నేను వస్తున్నా. అమ్మో అమ్మో, ఒరే పెద్దోడా, ఏమైందిరా? నాగార్జున సాగర్ డ్యామ్ కి ఎన్ని గేట్లు ఉంటాయి? అన్ని గేట్లు ఒకేసారి వదిలేసినట్టు ఒకటే వరద. అమ్మో, అంటే విరోచనాలు రా. దీనికేమంటావు? వీడు దిక్కుమాల తిండంతా తినుంటాడు రా. అంతేగాని తప్పు ఒప్పుకో ఉంటావు. ఆహా, సరే పెద్దోడా, హాస్పిటల్కి వెళ్దాం. లేదు రా, గజిబిజిని కూడా తీసుకెళ్దాం. సరే పట్టుకో. పట్టు, పట్టు, లేరా, లే. లేపండి, మెల్లగా లేపండి. చూడండి, ఈ కాలనీలో చాలా మందికి చాలా రకాల జబ్బులు వచ్చాయి. మీ ఇంట్లో ఎవరన్నా అనారోగ్యంతో బాధపడుతున్నారా? మా పెద్ద అబ్బాయి విరోచనాలతో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడండి. మా పనివాడికి ఏదో విచిత్రమైన జబ్బు సోకితే వాడిని కూడా హాస్పిటల్లో జాయిన్ చేశాం. అన్ని ఇళ్లలో ఇలాగే జరిగింది, ఏమైందో తెలియట్లేదు. మీకెవరైనా కంప్లైంట్ ఇచ్చారా? అవునండి, ఈ కాలనీ ప్రెసిడెంట్ ఇచ్చారు. ఆ, ఆయన ఆయన ఇంతుంటే ఇంత చేసి చెప్తాడు, ఆయన గురించి ఏం పట్టించుకోవద్దు. సరే సరే, వాళ్ళ పని వాళ్ళు చేసుకుని నువ్వు వెళ్ళి కాఫీ పట్టరా. ఆ, అప్పుడప్పుడు అలాంటి విచిత్రాలు జరుగుతూ ఉంటాయండి. ఆ చివరి అపార్ట్మెంట్ లో ఒకడు కుక్కలా అరుస్తూ కనిపించిన వాళ్ళందరినీ కరిచేస్తున్నాడు. మరొకడు పిల్లిలా గరిచి కిటికీలోంచి దూకి పారిపోవాలనుకుంటున్నాడు. ఇంకొక ఆవిడ గాడిదలా అరిచి ఎగిరి తనిందంట. ఎవరిని? ఎవరినిదంటే ఎవరు ఊరుకుంటారు చెప్పండి? వాడు ఆయన్నే తన్నిందంట. పాపం హాస్పిటల్లో చేరాడు. అన్నింటికంటే విచిత్రం, ఈ కాలనీలో ఒక నాటు వైద్యుడు ఈ జబ్బులన్నింటినీ తగ్గిస్తానని ప్రచారం చేసుకుంటున్నాడు. ఏమో తగ్గించొచ్చేమో, ఎవరిలో ఏ శక్తి ఉందో ఎవరు చెప్పగలరు? ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, పైత్యం చేసి ఉంటుంది. పైత్యం కాదండి బాబు, పిచ్చెక్కుతోంది. ఇన్ని రకాల జబ్బులు రావడం ఎప్పుడూ చూడలేదు. శత్రు దేశాల వాళ్ళు కుట్ర పన్నుతున్నారేమో. అంత ప్రమాదం ఏం జరిగి ఉండదండి, అంతా మనమే ఊహించుకుంటున్నాం. సరే, అలాగే అనుకుందాం. ఇక మేము వస్తాం. నమస్కారం. విశ్వ, ఇదంతా గంగాజలం వల్లే జరిగిందే. చా ఊరుకోండి, ఎక్కడ ఏం జరిగినా నా గంగాజలం వల్లే, నా గంగాజలం వల్లే అంటారు. ఎక్కడో ఏదో జరగడం అంటే మన కాలనీ వాళ్ళంతా రైలు యాక్సిడెంట్ లో దెబ్బలు తగినట్టు హాస్పిటల్ పరిగెడుతున్నారు. అంటే నా గంగాజలం వల్ల ఇంత జరిగి ఉంటుందంటారా? ఇంకా అంటారంటావంటే, నువ్వు పాటలు పాడినప్పుడు కూడా ఇంతమంది హాస్పిటల్ పాలు అవ్వలేదు. ఏం చేస్తామండి, పోలీసులకు తెలిస్తే అరెస్ట్ చేస్తారు. ప్రస్తుతం ఎవరికి చెప్పకు, సైలెంట్ గా ఉందా. ఏమండి, మా పోలీసులకు కూడా కాఫీలో గంగాజలం కలిపానండి. చంపేశావు కదే. రామచంద్ర, ఊరుకోవే. నన్ను పోలీసులు పట్టుకుపోతారంట, ఊరి తీస్తారంట. అదేం జరగదులేవే, అనవసరంగా కంగారు పడకో. అవునమ్మా, ఇదంతా సాధువాడు చేశాడు. అయినా ఒకవేళ నిజంగా నువ్వే చేసుంటే మన పెద్దోడికి ఆ గంగాజలం ఎందుకు తాగిస్తావు? అవునత్తయ్య, కంగారు పడకండి. నీకు తెలీదమ్మా,
నా కొడుకు కోసం నేను చాలా పెద్ద తప్పే చేశానమ్మా. నన్ను పోలీసులు పట్టుకుపోయి ఊరు తీసేస్తే నా బాధ అంతా మీ మామగారి గురించే. పాపం అయింది చిన్నపిల్లాడి మనస్తత్వం. ఏది పడితే అది నోట్లో వేసేసుకుని చప్పరిస్తూ ఉంటారు. ఏది దొరకకపోతే నోట్లో ఏలేసుకుని చప్పరిస్తారు. అబ్బబ్బా గోల చేయకే, నీకేం జరగదు. ఏం కాదు అంటారేమిటండి? పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు, నన్ను జైలుకి తీసుకుపోతారు. నేను జీవితాంతం జైల్లో హార్మోని వాయించుకుంటూ ఉండాలి. నేను బెయిల్ ఇచ్చి నేను తీసుకొస్తాలేవే. ఇంకెక్కడి బెయిల్ అండి? నన్ను ఊరి తీసేస్తారు. ఏడుసారు, నిన్ను ఉరి తీయాలంటే నీ బరువు మోయడానికి ఈ భూ ప్రపంచం మీద తాడే తయారు చేయలేదు. ఆ, నానా అమ్మ సెటర్ లేకు, పాపం బాధపడుతుంది కదా. ఇప్పుడు బాధపడితే ఏం లాభం రా? ఎప్పుడు దేన్ని నమ్మొద్దంటే ఊరికే నమ్ముతుంది, ఏదో ఒకటి నెత్తి మీద తీసుకొస్తూనే ఉంటుంది. వినాయకరావు గారు, మీ ఇంట్లో వాళ్ళందరినీ అందరినీ ఎందుకు? చేసింది నేను, నన్ను చేయండి. ఇంతకీ ఏం చేశారు? అసలు మీరు మమ్మల్ని ఎందుకు అనుమానిస్తున్నారో చెప్పండి. ఎందుక నిన్న మీ అమ్మగారు ఇచ్చిన కాఫీ తాగి నా పెళ్ళ వెనక వీడి పెళ్ళ వెనక నేను పడ్డాం. అంతే, జనమంతా మమ్మల్ని కొట్టి హాస్పిటల్లో జాయిన్ చేశారు. మా అబ్బాయి పెళ్ళవుతుందని సాధు ఎవరో గంగాజలం ఇస్తే ఆ గంగాజలాన్ని అందరికీ పంచాను. ఆ? సాధువా? వాడెవడు? యావండి, పోలీసులు ఆ సాధువుల్ని పట్టుకొని ఉంటారా? పట్టుకుని ఉంటారులేవే. లేకపోతే నన్ను పట్టుకుపోతారండి. పర్వాలేదు అత్తయ్య, మీ బదులు మీ అబ్బాయి మావయ్య జైలుకెళ్తారు. ఆ, ఈ వయసులో నేను జైల్లో రాళ్ళు కొట్టలేనమ్మా. నా మీద ప్రేమ ఇంతేనా? నా కోసం ప్రాణాలైనా ఇస్తారనుకున్నాను. ప్రాణాలైతే ఇస్తాను, జైలుకి మాత్రం వెళ్ళలేను. అబ్బా అమ్మా ఏడోకు, ఏం జరగలే. అవునత్తయ్య, ఏం జరగదులేండి. మీరంతా నన్ను ఓదారుస్తున్నారే తప్ప నా కోసం ఒక్కరు కూడా జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా లేరు. అదేమన్నా చిల్డ్రన్స్ పార్క్ అంటే జైలు. అంత కావాలంటే నీ కాలక్షేపం కోసం బండిలు వైట్ పేపర్లు ఇస్తారు, నీ ఆత్మకథ రాసుకో. ఆ, నన్ను జైలుకి వెళ్ళకుండా ఆపరు కదూ. వినాయకరావు గారు, వినాయకరావు గారు, అమ్మా మీరు వీడిని గుర్తుపట్టగలరా? ఆ, వీడే వీడే ఆ రోజు నాకు గంగాజలం ఇచ్చిన స్వామీజీ. వీడు సాధువు కాదు, మీ కాలనీలో ఉంటున్న నాటు వైద్యుడు. నాటు వైద్యుడా? వాడికి ఈ కేసుకు సంబంధం ఏంటి? వీడు తన ప్రాక్టీస్ పెంచుకోవడానికి ఆ నీళ్ళల్లో రకరకాల మూలికలు కలిపాడు. దాంతో జనాలకి రకరకాల జబ్బులు వచ్చాయి. సరే అండి, మా ఆవిడ అమాయకంగా వీడిని నమ్మింది, దానివల్ల ఇదంతా జరిగింది. ఇంకెప్పుడు ఇలాంటి వాళ్ళని నమ్మకండి. మీరు కొంచెంలో తప్పించుకున్నారు. ఎవరికన్నా ప్రాణహాని జరుగుంటే ఎంత ప్రాబ్లం అయ్యేది? ఎక్కడైనా జాగ్రత్తగా ఉండండి. ఏయ్ పదరా. అయ్యగారు, అమ్మగారు, నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి వస్తుంటే దారిలో నాకు సాధు కనిపించి వెళ్ళవడానికి ఈ విభూతి ఇచ్చాడండి. దీన్ని 100 మందికి నీళ్ళలో కలిపి తాగించమన్నాడండి.